రోజులు గడిచిపోతున్నాయి, ఆశలు అడుగంటిపోతున్నాయి. 18 రోజులు గడిచినా తమ వాళ్ల జాడ కానరావడం లేదు. అంబేద్కర్ కోనసీమ జిల్లా సముద్రంలో గల్లంతైన 7 మత్స్యకారులు ఏమైపోయారో కూడా తెలియడం లేదు. మత్స్యకారుల కోసం ముమ్మర్ర గాలింపు చర్యలు చేపట్టారు అధికారులు. అయినప్పటికీ ఆచూకీ దొరకడం లేదు. వాళ్ల రాక కోసం కుటుంబ సభ్యులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా సముద్ర జలాల్లో చేపల వేటకు వెళ్లి 7 మత్స్యకారులు గల్లంతయ్యారు. వాళ్ల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు మత్స్యకారుల ఆచూకీ లభించలేదు. దీంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన రోజురోజుకు పెరుగుతోంది. ఓడరేవు జట్టి నుంచి వేటకు వెళ్లిన మత్స్యకారులు కనిపించకుండా పోయి 18 రోజులు గడిచిపోయాయి. వాళ్లు ఎలా ఉన్నారనే దానిపై ఎలాంటి సమాచారం అందకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 3వ తారీఖున వెళ్ళారండి. ఆ రోజు పొద్దుట వెళ్ళారండి 9 గంటలకి. కరెక్ట్గా 3ంటికి ఫోన్ చేశారని మళ్ళీ ఫోనే చేయలేదండి. ఇంకో అదే లాస్ట్ 10 రోజులకు పట్టుకెళ్ళి 20 రోజులు అయిందండి. ఇప్పటికి ఆరాలేదండి. వస్తారన్నారు కానీ ఎవరు ఆరలేదండి. మాకు భయం. 18 రోజులు అయిపోయిందండి. ఇవాళ వస్తుంది కవరు, రేపు వస్తుంది కవరు అని చెప్తున్నారు తప్ప అసలు ఏమీ లేవు. వస్తున్నారు అనుకోండి పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు అయ్యి వాళ్ళకి దారి చూపించాలి కానీ తిన్నాకేమి ఎట్టాలి కదండి. మరి ఎవరేమి ఎట్టలేదండి. మరి అసలు ఏమి లేదండి. ఇప్పుడు మట్టి సాధారణంగా వేటకు వెళ్లిన మత్స్యకారులు 10 రోజుల వ్యవధిలోనే తిరిగి వస్తారు. అయితే ఈసారి 18 రోజులు దాటినా వారి జాడ తెలియడం లేదు. దీంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. గల్లంతైన మత్స్యకారుల కోసం కోస్ట్ గార్డ్, నేవీతో పాటు వివిధ విభాగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. అయినప్పటికీ ఫలితం కనిపించడం లేదు. 3 నెలల మట్టి నుంచి వెళ్తలేదు కదా, దూరంగా వెళ్దామని 10 రోజులకు సరిపోయి సరుకులు వేసుకుండి 10 రోజులకు సరిపోయి సామాను పట్టుకుని వెళ్ళారంటండి. వెళ్ళినప్పుడు ఇంటికాడ కూడా చల్లట్టుకెళ్ళలేదండి. కొల్లాటి సీను చల్లట్టుకెళ్ళలేదండి. వెళ్ళినప్పుడు వెళ్ళిన ఏ ఊరండి కేసునకూరు వెళ్ళి లోపలలోకి ఫోన్ చేశారంటండి ఈ అమ్మాయికి. తర్వాత ఫోన్ లేదండి. వెళ్ళిన 10 రోజులు దాటేశాక బోటుకల ఓనర్ తమ్ముడు మా అన్నయ్యలు 10 రోజులకు రాలేదేంటని వైజాగు బందరే అవన్నీ తిరిగి వచ్చి అప్పుడు పంచాయతీ ఎక్కడ చెప్పారంటండి. ముందు అతను వెళ్ళి తిరిగి వచ్చేసాడంటండి. 10 రోజులకు రాలేదండి బోట్ అని అతను తిరిగి వచ్చి ఆ పిల్లలతో ఎలా ఉంటుందండి. ఆవిడకి ఇల్లు లేదు కూడా, అది ఇల్లు అండి ఇది. అలాంటి పరిస్థితిలో అతను వెళ్ళిపోయాడు. ఈ ఆటకప్పుడే 24 రోజులు 8 రోజులు అయిపోతుంది. అప్పుడు మరి వాళ్ళ పరిస్థితి పెద్దలైన కనుక్కోవాలి కదండి. ఎవరో కూడా వచ్చి కూడా వాళ్ళు ఆదరించారు ఇచ్చేవాళ్ళు లేరు. మరి వాళ్ళ పరిస్థితి మీరే చూడాలండి. మరి మత్స్యకారుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. తమ వాళ్లు ఎక్కడున్నారో, ఏ పరిస్థితుల్లో ఉన్నారో తెలపాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. కుటుంబ పోషణ మొత్తం మత్స్యకారులపైనే ఆధారపడి ఉందని, వారు తిరిగి రాకపోవడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారుల భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారు కుటుంబ సభ్యులు. గల్లంతైన 7 మత్స్యకారులు సురక్షితంగా తిరిగి వచ్చే వరకు ప్రభుత్వం తమ కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని కోరుతున్నారు. మత్స్యకారుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతుండగా వాళ్ల క్షేమ